మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు దసరా పండుగ పురస్కరించుకొని ఒక చక్కటి ఆలోచనతో ఎంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా మీ అవసరాన్ని మీకున్నటువంటి గుర్తింపుని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సోదరుడు కిరణ్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాగల్మూడి శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్ సజిలా గారికి, అలాగే ఈ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు సాగర్ గారికి, సోదరిమణి కార్పొరేటర్ గారికి, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు అల్లం గారికి, అలాగే సత్య కన్నా గారికి, అలాగే మా సోదరులు పెద్దలు మా శ్రీనివాస్ గారికి, అలాగే దుర్గా ప్రసాద్ గారికి, రమణ గారికి, వెనకాల ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జెస్ అందరికీ, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్కి సంబంధించినటువంటి పెద్దలు ఉమ్మర్ గారికి, అలాగే కనకారావు గారికి, మరి డివిజన్ పార్టీ పెద్దలందరికీ, అలాగే ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి, ముందున్నటువంటి నా సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మీరు ప్రతినిత్యం కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం మీ వృత్తి అయినప్పటికీ కూడా ఈరోజు మీరు సంపాదించేటువంటి డబ్బులు ఏ పని చేసినా తప్పకుండా వస్తాయి. మీరు పడేటువంటి కష్టానికి మీరు ఏ వృత్తి ఎంచుకున్నా కూడా తప్పకుండా మీకు దీనికి తగ్గ ఇప్పుడు ఎంతైతే జీతం వస్తుందో ఆ జీతం తప్పకుండా మీకు వస్తుంది. కానీ మీకు అలవాటైనటువంటి ఈ పనిని మీరు నిత్యం కూడా మీకున్నటువంటి అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా ఈ వృత్తి మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నారంటే తప్పకుండా మీకు రెండు చేతులు ఎత్తి కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచనతో, క్రమశిక్షణతో, కష్టంతో ఎంత దూరమైనా మీరందరూ కూడా వెళ్ళొచ్చు. కానీ నమ్ముకున్నటువంటి వృత్తిలో కొనసాగించేటువంటి విధంగా మీరందరూ ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరందరూ కూడా చూసాం. మేము కరోనా లాంటి మహమ్మారి వచ్చి దేశంలో ఏ ఒక్కడు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా మీరు బాధ్యతగా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో తిరుగుతూ మీరు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే మీ గొప్పతనం ఏంటనేది ఈరోజు కూడా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మీ అందరికి చాలా కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న మీకు ఒక ఉద్యోగం చేయాలంటే ఉదయాన్నే 5 గంటలు లేచి కొంతమంది రెల్లి బజార్ ఆనందపేటలో ఉంటారు, కొంతమంది ఇంకో చోట ఉంటారు. గోరంట్లో వెళ్ళి పని చేయాల్సినటువంటి అవసరం కూడా మీలో చాలా మందికి ఉంది. ఇటువంటి ఇబ్బందుల్ని, కష్టాల్ని ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సామాన్యులైతే రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు పనిచేసేటువంటి మహిళలు వారు సంపాదించేటువంటి 15-20 వేల రూపాయల్లో ఛార్జీల పేరుతో 2-3 వేల రూపాయలు ప్రతి నెల కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వారు కష్టపడేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఉపయోగపడాలి, వారి కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పనికి రావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని పెట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు కష్టపడేటువంటి దాంట్లో ముఖ్యంగా నేను ఒకటి గమనించాను. ఈరోజు గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ కార్యక్రమాలు మిగతా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కొంత ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. కానీ మీకందరికి కూడా 13,000 ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు మీకు మెడికల్ అలవెన్స్ వస్తున్నారమ్మా. డైరెక్ట్గా 6,000 వస్తున్నాయి కదా. మీ జీతంతో పాటు మీకు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది జీతం మీకు ఎంత వస్తుంది?
ఏ తల్లి 20,000, దాంట్లో 6,000 కలిపి ఉన్నాయి అంతేనా? గతంలో ఎంత ఉండేది? 15,000. ఇప్పుడు ఈ 6,000 కలిపి మనం ఏదైతే హెల్త్ మీరు శానిటేషన్ వర్కర్స్ కోసం ఈ 6,000 మీకు హెల్త్ బీమాగా మీకు అందరు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందాక సోదరుడు చెప్పినటువంటి విధంగా మీకు దసరా దీపావళి కానుకలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని ఈరోజు సోదరుడు కిరణ్ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చి మీ అందరూ కూడా ఈ కానుకలు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషం. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, దీపం పథకం కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్లు కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శానిటరీ వర్కర్స్ కూడా అందించేటువంటి విధంగా నేను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి అది మీ అందరు కూడా అందేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మీరు ఎక్కడైనా మీ కార్పొరేట్ పిల్లలు బాగా చదువుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మీ శానిటరీ వర్కర్స్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ప్రైవేట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఈరోజు మీరు ₹1 లేకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకునేటువంటి వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో పెట్టే ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం మీరందరూ చూస్తూ ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు GST మీరు నిత్యం వాడేటువంటి ఇంట్లో వాడేటువంటి వస్తువులన్నిటి మీద ట్యాక్స్ కూడా తగ్గించడం జరిగింది. 18% ట్యాక్స్ ఉండేది ఇంతకుముందు. మనం ఒక టూత్పేస్ట్ తీసుకుంటే ₹100 ఉండేది, ఈరోజు 18% ట్యాక్స్ తగ్గించి ₹82 తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మీరు కష్టపడటంతో పాటు సామాజికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు రావాల్సినటువంటి ఫలాలన్నీ కూడా తీసుకునేటువంటి విధంగా మీరందరూ కూడా కొంత ఆలోచనలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సఫాయి కార్మికులు అంటే మీరేదో కష్టపడి వచ్చినటువంటి జీతంతో సరిపెట్టుకోకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి వీటన్నిటి మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. మీరు ఉదయాన్నే లేచి కష్టపడి సాయంత్రానికి అలసిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ఈరోజు కొంతమంది బాలింతలు ఉంటారు, అటువంటి వాళ్ళందరూ కూడా అంగన్వాడీల ద్వారా అందించేటువంటి కార్యక్రమాలు వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్తే మీకు ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఎక్కడ కూడా ₹1 డబ్బులు పెట్టుకోకుండా ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి సహాయానికి ద్వారా మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో మీరు వైద్యం చేయించుకున్నా కూడా ₹1 డబ్బులు లేకుండా మీరు ముఖ్యమంత్రి గారి సహాయానికి ద్వారా ఆ డబ్బులు తీసుకోవచ్చు. వీటన్నిటి మీద కూడా మీరు తప్పకుండా దృష్టి పెట్టుకొని మీరు సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను మీరు తప్పకుండా తీసుకొని ఈ అభివృద్ధి పదంలో మీ పిల్లల్ని చదివించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆలోచన విధానానికి తగినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సూపర్ 6 పేరుతో పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పక్కనైతే ఈరోజు సామాన్య కార్యకర్తలు కూడా ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా తెలుగుదేశం కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ఇస్తూ ఉంటే ఈరోజు ఒక పండగ కానీ ఒక జన్మదినాన్ని కూడా కార్యకర్తలు సైతం మేము సైతం అంటూ పెద్ద ఎత్తున సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకు ఈరోజు ఒక ఉదాహరణ సోదరుడు ఏల్చులు కిరణ్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా విజయదశమి దసరా శుభాకాంక్షలతో పాటు సఫాయి కార్మికులు ప్రజా ఆరోగ్య కార్మికులందరికీ కూడా తన డివిజన్లో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇటువంటి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేటువంటి జిఎస్టీ, ఎందుకంటే గతంలో 18% ఉన్నటువంటి జిఎస్టీ ఈరోజు 0% చేసి నిత్యావసర సరుకులు కానీ వాడేటువంటి మందులు కానీ అలాగే ఇంట్లో వాడేటువంటి గృహోపకరణలు కానీ రైతుల వారీగా వాడేటువంటి ట్రాక్టర్లు కానీ అలాగే 2 వీలర్స్ కానీ అలాగే పెద్ద ఎత్తున ఈరోజు జిఎస్టీ మీద పూర్తిగా 0%కి ట్యాక్స్ తగ్గించడం అనేది పేద మధ్యతరగతి ప్రజలకు ఒక పండుగ కానుక నేను భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కలిగి, ఎందుకంటే
ఈరోజు అమాయక ప్రజల్ని దోచుకునేటువంటి కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఇంటింటికి ప్రతి గడపకి వెళ్ళి సామాన్య ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే సూపర్ జిఎస్టీ సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా దీని మీద అవగాహన కల్పించి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కనైతే వారికి అందాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని పేద ప్రజలకు అందించేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి 257 డివిజన్లకు సంబంధించిన ప్రజారోగ్య కార్మికులకి మా నాయకులు ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకులు అనేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కూటమి ప్రభుత్వ ఆశయాలతో ఈరోజు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లే ఉద్దేశంతో ఏదైతే నా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రజారోగ్య కార్మికులకు కూడా 200 మందికి దసరా కానుక పేరుతో మేము వాళ్ళందరికీ కూడా చిరు సత్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాము. ఏదైతే ఈ కార్యక్రమం మా ఆలోచనకు వచ్చినప్పుడు మాకు సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ముఖ్యంగా మా నాయకుడు గుంటూరు తూర్పు నియోజక శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టే విధంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం మాకు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.